హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మేధన్స్ అఫీషియల్ 2023. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. ఇక మా అమ్మోళ్ళు హోమ్ టూర్ అయితే చేద్దామనైతే ఫిక్స్ అయినా. ఇక మా ఓనికి కొంచెం పౌడర్ తక్కువైంది కదా! ఇక మా అమ్మోళ్ళు హోమ్ టూర్ అయితే చూసేయండి. ఇక మా అమ్మ వాళ్ళ ఇల్లైతే గ్రామ పంచాయతీకి అయితే పక్కనే ఉంటుంది మా ఊర్లో. సో, ఇక్కడ పక్కనే గ్రామ పంచాయతీ ఉంటుంది అమ్మ వాళ్ళ పక్కనే. ఇంకా చూసేయండి. ఇక హోమ్ టూర్ అయితే కొంచెం నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అయితే చూసేయచ్చు మీరు. అన్నీ చూపిస్తాను, చెప్తాను చూడండి. ఇంకా మా అమ్మ వాళ్ళైతే గూనిళ్ళు అన్నమాట. సో, ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. పోతుంటే పోతుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ తాత అయితే నా దోస్త్ అన్నమాట. ఈ తాత అక్కడ కూర్చుంటాడు, నేను కింద కూర్చుంటా. ముచ్చట్లే ముచ్చట్లు మాయి. ఇంకా మేమిద్దరం అయితే మస్తు ముచ్చట్లు పెట్టుకుంటాం. ఇంకా నాకు మా ఇద్దరి బాండింగ్ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. హాయ్ చెప్తుండు తాతయ్య మీకు. ఇంకా ఇంకో తాత మా పక్క పొంటి ఉంటాడు. ఇక మా చుట్టూ అన్నట్టు తాత మా ఇంటి పక్కకే ఉంటాడు మా పాపాయి తాత. ఇక మా చిన్నప్పుడైతే నాకు దోస్తు, ఇప్పుడు నా కొడుకు కూడా దోస్తు అయిపోయిండు. నేను ఊకే వాళ్ళ అంటే మా ఇంటి పేరు బల్లనే, వాళ్ళ అంటే మా అత్తగారింటి పేరు బల్లనే, తాత వాళ్ళ ఇంటి పేరు బల్లనే. ఊకే బల్ల తాత బల్ల తాత బల్ల పాపాయి తాత అని అయితే నా కొడుకు అయితే పిలుస్తాడు. సరే ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ గేట్ అయితే అంత ముందు అయితే ఇంకా వేరే ఉండే అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వచ్చాక. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ తర్వాత గేట్ అయితే ఇట్లుంది. ఇంతకుముందు ఈ గేట్ కాదు, ఇక్కడ కొంచెం అటు ఇటు వేరే గేట్ ఉండే అన్నమాట, తలుపు లాగా. ఇప్పుడు ఇది ఇట్లా దుబ్బడానికి అయితే పెట్టించుకున్నాడు మా డాడీ. సో అక్కడ వేరే ప్లేస్, అక్కడ వేరే గేట్ ఉండే. ఇక గేట్ పక్కకి బావి ఉన్నది అనమాట. ఈ గేట్ల బావి పడుతుందని చెప్పేసి గేట్ కొంచెం పక్కకు జరిపి పెట్టించిల్లు. ఇదైతే మా చిన్ననాటి చేదబాయి అన్నమాట. చేదబాయి తెలుసు కదా, చేదేటోళ్ళం. ఇక నీళ్లు చేదుకునడానికి ఉండేదన్నమాట. చిన్నప్పుడైతే మస్తు మెమరీస్ ఉన్నాయి. నీళ్లు చేదుకొని యూజ్ చేసుకునేటోళ్ళం. అయితే ఇది ఏమైందంటే ఒక 10 సంవత్సరాల ముందైతే మొత్తం ఊరంతా ఎండిపోయింది. అన్ని బావిలు ఎండిపోయినాయి. ఇక మా డాడీ ఏం చేసిండంటే ఇక బోర్ అయితే వేపించిండు అన్నమాట. అప్పుడు వాటర్ లేకపోతే మస్తు ఇబ్బంది అయితే. ఇక బోర్ బాగా ఎండిపోతే ఇక బోర్ వేయించిండు. ఒక 400 ఫీట్ల బోర్ వేయించిండు. ఇక 300 దాకా వాటరే రాలేదు అసలు. ఇక 300 తర్వాత వాటర్ వచ్చేసరికి ఇక 400 తోటి ఆపేసిండు. ఈ బోర్ని క్లోజ్ చేద్దామని ఉండే బావిని. కానీ మాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి మెమరీస్ ఉన్నాయి కదా, ఇక గుర్తు ఉంచుకుందాం అని చెప్పేసి ఇక మా డాడీ కూడా, ఇక మేమందరం చెప్పేసరికి ఇక మా డాడీ కూడా దాన్ని జస్ట్ సైడ్స్ పలగొట్టి దానికి క్లోజ్ చేసి బిల్ అయితే వేసిండు. ఇక క్లోజ్ చేయడానికి అట్లా వేసేది అయితే అట్లా ఉంచినాం. ఇక బావిలో మోటార్ కూడా ఉండే, కానీ అది అవసరం లేదు, ఖరాబ్ అయిపోయింది. బోరే వాడుతున్నాం. ఇక అటు నుంచి ఇటైతే వస్తే ఇదైతే ఇక మా వాష్ ఏరియా అన్నమాట. ఇది తెలుసు కదా, బోర్లు బొక్కలు తోముకుంటాం, బట్టలు ఉతుక్కునే ఏరియా అయితే అందరి ఇంట్లో ఉండేదే. ఇక ఇక్కడైతే 2 నల్లలు ఉన్నాయి. ఒకటేమో మిషన్ భగీరథ నల్ల అన్నమాట అది. సో మిషన్ భగీరథ వాటర్ వస్తాయి మాకు. 2 నల్లలు ఉన్నాయి మాకు, మా అన్నలు 2 అన్నలు కాబట్టి. సో ఒకటి ట్యాప్ ఇక అయిపోయిన తర్వాత అయితే ఇక ఆబ్వియస్గా అందరు ఉండేటి ఇక వాష్రూమ్స్ అవి అయితే మాకు ముందట ఉంటాయి. సో ఇదైతే వరాండా. ఇక మట్టి అయితే ఉండదు, మొత్తం ఫ్లోరింగ్. మా ఇల్లు మొత్తం చెట్లు పెట్టుకోవడానికి దీనికి ఏం ప్లేస్ ఉండదు. అంతకుముందు ఉండే, కానీ ఇది ఇక మొత్తం క్లోజ్ చేసేసిండు. ఇక ఇంట్లో పోదాం పదండి, ఇల్లు చూద్దాం. ఇదే అండి నా పుట్టినిల్లు. ఇక నేను పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఇదే అండి. ఇక ఇక్కడికి వస్తేనేమో పుట్టిల్లు, అక్కడికి వెళ్తేనేమో అత్తిల్లు. ఈ అమ్మిల్లు అత్తిల్లు అని మనకంటూ ఇల్లు అయితే ఉండదు కదా. అదేందో ఈ ఆడవాళ్ళకి అసలు. అంటే ఏమో, నాకంటూ ఒక డ్రీమ్ హోమ్ ఉండాలనేది ఒక కోరిక. దాని గురించి కూడా వీడియోస్ వస్తాయి చూడండి. నా లైఫ్ స్టోరీ నా డ్రీమ్ హోమ్ స్టోరీ ఇవన్నీ వస్తాయి. రెగ్యులర్గా ఫాలో కండి మన ఛానల్ని, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తుంది. ఇక మా అమ్మ వాళ్ళదైతే ఏ గూన పెంగటి ఇల్లు అండి. ఇక అమ్మ వాళ్ళది వెనకట కట్టిన ఇల్లే, అట్లనే ఉంచిండు మా డాడీ మెమోరీగా. అస్సలు ఇప్పలేదు. అంటే వెనక రూమ్స్ అని కన్స్ట్రక్ట్ చేసిండు వేరే తీరుగా, కానీ ఈ రూమ్స్ అయితే ఒక 2 రూమ్లు అయితే అట్లనే ఉంచిండు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఎవరికంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఏ డ్రీమ్స్ లేకున్నా డ్రీమ్ హోమ్ అనేది ఒక డ్రీమ్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఇదైతే స్టార్టింగ్ హాల్లో. ఇక మా అమ్మ మా ఫ్యామిలీ ఫోటో అనమాట, మా పెళ్ళిలో దిగింది. ఇక అందరు ఉన్నారు, కానీ ఇంట్లో మా అన్నయ్య అయితే మిస్. మా అన్నయ్య చనిపోయిండు తెలుసు కదా.
సో ఇదైతే ఇక నెక్స్ట్ అందరు కొంతమంది డౌట్, ఇది నా పెళ్ళిలో దిగినమనే అనుకుంటారు అందరూ. కాదు, మా చిన్నమ్మ కొడుకు మా అన్నయ్య రిసెప్షన్లో దిగిన ఫోటో. నాకు నచ్చిందని చెప్పేసి అయితే ఫ్రేమ్ కట్టించుకున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదైతే మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్లో మా డాడీకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. మైండ్ నుంచి వాళ్ళకి ఇచ్చిన ఒక లెటర్ అన్నమాట. దాన్ని ఫ్రేమ్ కట్టించి అయితే ఇచ్చారు. ఇంకా ఇది కూడా తెలుసు కదా, సింగరేణి వాళ్ళ నుంచి వచ్చిన వాచే. సింగరేణి వాళ్ళకు ఇచ్చారనమాట సింగరేణి ఏరియాలో. సో అది ఎప్పటికీ మేము అదే యూజ్ చేస్తున్నాం. ఇంకేదైతే మా అన్నయ్య చనిపోయిండు 2024లో. సో ఇంకా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి అవి మా అన్నయ్య గురించి. ఇక తనైతే నా నానమ్మ, మా డాడీ వాళ్ళ అమ్మ, మా సారవ్వ, ఇక వీళ్ళిద్దరు ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకో సైడ్ వేస్తే ఫ్రేమ్స్ అయితే ఏదైతే మా డాడీ ఫ్రేమ్, నాకు ఇష్టమైన ఫోటో ఫ్రేమ్, ఇవన్నీ నేనే డిజైన్ చేయించిన. ఆ 2 ఫ్రేమ్స్ అని, ఈ 2 ఫ్రేమ్స్ ఇక మా డాడీది మా వయసు ఫంక్షన్లో అయితే ఫోన్ మాట్లాడుతున్నా, అప్పుడు మా డాడీకి డబ్బా ఫోను, దాన్ని మాట్లాడుతున్నా మా బాబాయ్ ఫోటో తీసిండు. ఇక నాకు నచ్చింది అది ఫ్రేమ్ కట్టించిన. తర్వాత మమ్మీ డాడీది. ఇగో ఈ ముగ్గు అయితే నేనే వేసినోళ్ళ నిజంగా అని అనుకుంటున్నారా? కాదు, నేను వేయలేదు, వేరే అక్క అయితే నేను కలర్లు వేసిన. ఇక ముగ్గు అయితే అప్పుడు ఇక కలర్ అయితే షేడ్ అయిపోయింది. నా పెళ్ళిళ్ళు వేసినాం 4 years అవుతుంది కదా, మళ్ళీ మా వయసు పెళ్ళికి అయితే ఇస్తాం కావచ్చు. ఇక ఇదైతే హాలు. ఇగో ఈ టీవీ కూడా చిన్న స్టోరీ ఉంది, వినండి. ఇదైతే మా డాడీ కొనుక్కున్నాడు. అంటే అన్నీ మా డాడీ కొనుక్కున్నాడు, కానీ ఇది స్పెషల్గా, అంటే సింగరేణి అయినా పెన్షన్ అయినా ఇవి కాకుండా ఆయన స్వంతంగా వేరే పనికి, అంటే దుబ్బు కొలవడానికి పోయిండు పాపం. ఒక 20,000 సంపాదించుకున్నాడు. ఆ టైంలోనే టీవీ ఖరాబ్ అయింది. మా డాడీకి సీరియల్ చూడడం అయితే ఇష్టం అన్నమాట. సో అందుకని ఇష్టంతో ఒక అంటే నార్మల్ 100 టీవీ అయితే కొనుక్కున్నాడు. ఇంకా అది ఆ టీవీ తర్వాత కింద టేబుల్ స్టాండ్. అంతకుముందు ఈ టేబుల్ మీద టీవీ ఉండే, పాత టీవీ. ఇప్పుడైతే దాన్ని మేము నార్మల్గా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాము. ఇది డైనింగ్ టేబుల్. అది డైనింగ్ టేబుల్ వాడడం కాబట్టి దీని గురించి చెప్పి వేస్ట్. ఈ దూలం ఉన్నది కదా, ఈ దూలం కూడా పెద్ద స్టోరీ ఉందండి. ఎందుకంటే ఈ దూలానికే మా డాడీ పుట్టిన మేము 5 పిల్లలం, ఆయన మాకు పుట్టిన పిల్లలు ఈ దూలానికే ఉయ్యాలలు కట్టుకొని అయితే ఊగినాం అన్నమాట. ఇప్పటికీ వెనకట కట్టిన ఆ, ఎంత స్ట్రాంగ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనడానికి మెయిన్ రీజన్ ఇదే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇట్లాంటి వాటిని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఎంత స్టాండర్డ్గా ఉంటుంది తెలుసా. నేను కూడా ఇప్పటికి కూడా ఊగుతాయి. మా పిల్లలైతే 2 ఉయ్యాలలు కడతాం. అటు ఒక మా బాబు, మా బిడ్డ ఇద్దరు ఊగుతారు. అప్పుడప్పుడు నేను కూడా ఊగుతా అనుకో. అయితే ఇక నార్మల్గా అంత స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో ఈ దూలానికి కూడా చిన్న స్టోరీ అన్నమాట. ఇంకా తర్వాత 2 రూమ్స్ చెప్పాను కదా, ఇద్దరు అన్నయ్యలు కదా, అన్నయ్యల కోసం చెరకు రూమ్ అయితే కన్స్ట్రక్ట్ చేసిండు డాడీ. ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని చెప్పి 2 రూమ్స్ చూసేయండి ఫస్ట్. ఇది ఒక అన్నయ్యకి, అదొక అన్నయ్యకి అని చెప్పి, పెద్ద అన్నయ్యకు, చిన్న అన్నయ్యకు. సో ఇక మా ఆవిడ చేస్తే సంఖకి ఎక్కిండిగా వచ్చి, మమ్మీ నేను కూడా వీడియో ఇస్తాను అని చెప్పి అన్న తర్వాత ఇక ఎత్తుకొని టూర్ అయితే చేస్తున్నా. కానీ ఫస్ట్ ఏ రూమ్కి వెళ్దాం రా అని చెప్పేసి అడుగుతుంటే వాడేమో ఈ రూమ్ అని చెప్తుండే. ఎందుకంటే ఆ రూమ్ మేము ఊకే చీకటి రూమ్ అని చెప్పేసి వాడిని భయపెడతా అన్నట్టు చెప్పిన మాట వినకపోతే, అందుకనే ఆ రూమ్ అంటుండే. కానీ నేను ఈ రూమ్కి తీసుకుపోతా వాడిని. సో వచ్చేయండి ఇదైతే ఇక. సో ఇక స్టోరీ ఏంటంటే అన్ని 2 రూమ్స్ ఎగ్జాక్ట్ డెడ్ సేమ్ కట్టించింది అనమాట. ప్రతి రూమ్లో షింక్ ఫెసిలిటీ ఉంది. అండ్ సెల్ఫ్లైనా సజ్జలైనా అంతా యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఆ రూమ్ ఈ రూమ్ జిరాక్స్ లాగానే ఉంటుంది. ఇక ఇద్దరు కాబట్టి ఈక్వల్గా కట్టాలని చెప్పేసి ఈక్వల్గా అయితే ఇక మా డాడీ అయితే కన్స్ట్రక్ట్ చేయించిండు అన్నమాట. ఇక వాళ్ళైతే ఇక్కడ ఉండరు. ఇది వచ్చేసి అయితే ఇక కేసీఆర్ బ్యాగ్, కేసీఆర్ కిట్ తెలుసు కదా. నేను మా కన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే పుట్టిండు. ఇక నా డెలివరీ స్టోరీ కూడా చెప్తా. అన్ని మంచి మంచి స్టోరీస్ అయితే నేను ముందు ముందు పెడతా. రోజుకో వీడియో పెడదామని అయితే ఫిక్స్ అయినా. కనీసం రోజుకొక్కటి కాకుండా కనీసం 2 రోజులకు ఒక స్టోరీ అయినా పెడతా కంపల్సరీ. చూసేయండి స్కిప్ చేయకుండా మన ఛానల్ని. ఇక ఇక్కడైతే దేవుడు రూము, దేవుడు మీదికి ఉండాలని చెప్పేసి అయితే దేవుడు ఇక్కడ పెట్టినాం. ఇక అది కూరాడకుండా తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూస్తే అన్నయ్య చనిపోయినాక 1 yearకి కూరాడకుండా అయితే పెట్టినాం మేము ఆడబిడ్డలం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వెళ్ళి అయితే చూడండి. ఏదైతే చిల్లర సామాన్ అయితే పెడుతుంది మా అమ్మ, అదే సబ్బులు, సరుకులు, నూనెలు, షాంపులు. ఇక నార్మల్ ఇక్కడ చిన్న చిన్న వస్తువులు ఇంట్లో అవసరం వచ్చేటి అన్నీ అయితే ఇక్కడ పెడుతుంది. సో ఇక ఇక్కడికి వచ్చేస్తే అయితే ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇక నా చిన్నప్పటి నుంచి ఉంది.
ఇక దీనికి కూడా చిన్న మెమరీ అంటే నాకు అంటే అప్పట్లో ఇక టచ్ ఫోన్స్ అట్లా ఇట్లా ఏం లేవు కదా. సో ఈ అద్దం ముందటనే రెడీ అయ్యొచ్చు, ఓకే చూసుకోవడం అందరినీ నీట్గా ఉంచుకోవడం అసలు భలే ఉండే మెమొరీ అయితే. ఇక పెళ్ళైనాక నేను ఇదే పట్టుకోదాం అనుకున్నా, కానీ ఇక ఫుల్ మోడల్స్ వచ్చినాయి కదా. మళ్ళీ ఇది టేక్ది, సో అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు మస్తు మంచిగా ఉన్నది బ్రాండెడ్గా. ఇంకా మంచి మెమొరీస్ ఉండే దీంతో. అంటే చిన్నప్పుడు వస్తువులు కదా, నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు అయితే ఇదైతే అల్మారా అండి, బీరువా. అల్మారా అంటారు కదా, సో ఇక ఇదైతే ఇది కూడా టేక్ బీరువా. ఇంకా చూడండి దాని డిజైన్ అయినా యూనిక్గా ఎంత బాగుందో. ఇప్పుడు అసలు ఇట్లాంటివి ఎక్కడ కనిపించట్లేదు. అన్ని ఐరన్ బీరువాలే కదా వచ్చేసినాయి, అల్మారాలు ఐరన్ బీరువాలు. ఇంకా బద్ధకం ఏంటంటే సెల్ఫ్ లెక్క కబోర్డ్స్ పెట్టి దాన్ని బీరువా చేస్తున్నారు. కానీ ఇవైతే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి అన్నీ. ఇంకా ఈ రూమ్లో అయితే ఫ్యాన్ లేదు, మస్తు ఉడకపోస్తుంది. చూడండి డిజైన్ ఎంత యూనిక్ అయితే కనిపిస్తుందో. ఇంకా అదైతే ఇప్పటికి బాగుంది, అప్పుడప్పుడు పాలిష్ చేపిస్తాము ఇక దీన్ని. ఇంకా లోపలైతే మా మమ్మీ బట్టలు అయితే శారీస్ అవన్నీ ఉంటాయి. ఇంకా లాక్ తీయలేదు, ఓపెన్ చేయలేదు, నార్మల్గా స్టోరీ అయితే చెప్తున్నాను. ఒకరోజు అది కూడా టూర్ చేస్తా కుదిరితే. ఇంకా ఇక్కడైతే ఇక టేబుల్ మీద అంటే చెద్దర్లు, దుప్పట్లు, ఇంకా నార్మల్గా దిండ్లు ఇవన్నీ పెట్టేసుకుంటాం. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇక ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ కూడా భలే స్టోరీ అసలు. చిన్నప్పుడు ఏంటంటే నేను మా కన్నయ్య అంటే సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడైతే ఇంకా ఈ ఫ్రిడ్జ్ చూడగానే అయితే ఫస్ట్ దాహం వేసింది. కొన్ని వాటర్ తాగేసి అయితే మీకు స్టోరీ చెప్తా. ఇక ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ స్టోరీ ఏంటంటే, మాకైతే మా ఇంటి దగ్గర పవన్ అని ఒక అతను ఉండే. అంటే చిన్నప్పుడు మేము పక్క పక్కనే ఉన్నాం. అల్లుడైతారు నాకు. ఇక సో వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండే అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుకొచ్చుకున్న తర్వాత ఇక నార్మల్గా నాకు వాటర్ ఇవ్వలేదు. వాళ్ళ ఇంటికి వెళ్తే కూల్ వాటర్ అని చెప్పేసి, ఐస్ గడ్డలు పెట్టుకొని కూల్ వాటర్ అని చెప్పేసి నన్ను ఫ్రిడ్జ్ని కూడా ముట్టుకొని వేయలేదు. సో దీనికోసం ఈ ఫ్రిడ్జ్ కోసం నేను 2 days ఏడిచిన. అంటే మా డాడీని కొందాం మనకు ఫ్రిడ్జ్ కావాలని ఏడిస్తే అప్పుడే దీపావళి బోనస్ వచ్చింది మా డాడీకి. సో ఇక నేను ఏడుస్తాను అని చెప్పేసి పట్టి ఫ్రిడ్జ్ అయితే కొనిపించుకున్నాను. అప్పుడు 10,000 ఎల్జీ బ్రాండెడ్ది. అప్పుడు 10,000 తోటి ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చిండు, ఎల్జీ బ్రాండ్ది. సో అందుకే నేను బ్రాండ్ కాబట్టి ఇన్ని రోజులు ఇప్పటి వరకు కూడా మంచిగా పనిచేస్తుంది. కానీ ఎంతైనా పాత పడిపోయింది, కానీ వాటర్ అయితే కూల్ అవుతాయి. వీళ్ళు ఏం పెట్టేది మా అమ్మ, ఓన్లీ వాటరే పెట్టుకుంటుంది అంతే. ఇక ఈ రూమ్లోనే మా పెద్దమ్మది అవ్వ అని పిలుస్తాను నేను. మా అవ్వ ఫోటో ఇంకా మా అమ్మమ్మ తాత ఫోటో కూడా ఉన్నది ఇంట్లోనే. ఇక ఈ రూమ్ అయితే టూర్ అయిపోయింది. ఇక పక్క రూమ్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఇటండి మర్చిపోయినా నేను చూపించడం. ఇదైతే గాజుల స్టాండ్. ఇప్పుడైతే తెలుసు కదా డబ్బాలలో పెట్టుకుంటాం, బీరోలలో అల్ల ఇలా ర్యాక్స్ వచ్చినాయి. కానీ వెనుకటైతే ఇది గాజుల స్టాండ్ మా మమ్మీది, నాది. ఇప్పుడు మా చిన్న తల్లి కూడా గాజులు వేసిన అండి దానికి, మంచిగా ఉన్నది కదా. సో ఇక నెక్స్ట్ అయితే ఇంకో పక్క రూమ్లోకి అయితే వచ్చేసిన. ఇక నేను టూర్ చేస్తుంటే ఇక మా మమ్మీ చూస్తుంది, ఇక మా చిన్నారిని అయితే ఆడిస్తుంది. ఇక మా ఊడు కూడా అక్కడ ఆడుకుంటున్నాడు మా అమ్మ దగ్గరనే. నేనైతే ఈ పక్క రూమ్లోకి అయితే వచ్చినాము. ఇక ఇంట్లో అయితే కిచెన్ అయితే వాడతాం, ఎందుకనంటే ఆ రూమ్లో కొంచెం వెంటిలేటర్ లేదు, అంటే విండో లేదు. ఈ రూమ్లో అయితే వెంటిలేటర్ ఉందని చెప్పి ఇలా కిచెన్ వాడుతుంది. ఇదైతే రైస్, ఇక రేషన్ రైస్ నార్మల్గా పంట బియ్యం ఉంటాయి. ఇక మా అమ్మది ఇది బోల సిక్కు. ఇది ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి అట్లనే ఉన్నది. అదైతే కొత్తది కొనొచ్చు కదా అని అడుగుతుంది అప్పుడప్పుడు, నేను మర్చిపోతాం. కానీ ఈ రూమ్లో కూడా చూసారు కదా షింక్, ఇది మా అమ్మ ఎక్కువ యూజ్ చేయది, బయటనే బోల్ తోముకుంటుంది. వెనకటోళ్ళకి అట్లనే అలవాటు కదా, మనకంటే షింక్లో తోముడు అలవాటు. ఇక ఏముంటుంది అందరి కిచెన్లు ఉండేటి, గ్యాస్, ఉప్పు, పప్పు, కారం అన్నీ. అండ్ ఇంతవరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి ఏమన్నా కంటెంట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఇక ఇదైతే కిచెన్. నార్మల్గా ఇక లడ్డూలు ఉన్నాయి, మా ఆవిడైతే తింటుండు. అండ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే ఐడియాలు ఉంటే చెప్పండి. ఇక రూమ్స్ అయితే అయిపోయినాయి. ఇక మీకు ఒక స్పెషల్ రూమ్ చూపిస్తాను, చూసేయండి ఇప్పుడు. ఇక స్పెషల్ రూమ్ ఏందో చెప్తాను పదండి, పక్కనే ఉంటుంది. అండ్ ఇక స్పెషల్ రూమ్ వచ్చేసి అయితే ఇదే అండి. ఇది మా స్పెషల్ రూమ్, అంటే మా డాడీ రూము.
సో ఇంకా ఇది పెద్ద స్టోరీ ఉంది. ఈ రూమ్ అయితే అంటే ఇక్కడికి వచ్చి మేము 10 years దాటిపోయింది. 10 years నుంచి ఇది మా డాడీ రూమ్ అయిపోయింది. ఇది రూమ్ అనడం కన్నా దీన్ని ఒక గెస్ట్ హౌస్ అంటే బెస్ట్ అండి. గెస్ట్ హౌస్ లాగానే ఇక ఇదైతే. ఎందుకనంటే మా డాడీ సామాన్ మొత్తం ఇళ్ళనే ఉంటుంది. మా డాడీ ఎప్పటికి ఇళ్ళనే ఉంటాడు. 24/7 ఇళ్ళనే ఉంటాడు. అంటే ఎవరైనా మా డాడీని కలవడానికి రిలేటివ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఇక్కడనే కూర్చుంటాడు. ఇక చైర్కి అయితే పెద్ద చరిత్ర ఉంది. అది పెద్దరాయుడు చైర్ అనమాట. అందులో మా డాడీ పెద్దరాయుడు కూర్చొని తీర్పులు చెప్తాడు అనమాట. అంటే ఎవరైనా ఇక మా డాడీ కొంచెం పంచాయతీలు చెప్పబోతాడు అనమాట. పెద్ద మనిషి అన్నమాట. సో ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు అయితే ఆ చైర్లో కూర్చొని వాళ్ళకి చెప్తాడు. ఆ పంచాయతీలే కాదు, మా ఫ్యామిలీలో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము ఆ చిల్లనే కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం, మా డాడీ అక్కడ కూర్చొని మాకు సాల్వ్ చేస్తాడు ఏ ప్రాబ్లమ్స్ అయినా. సో ఇక మా డాడీ అయితే పడుకున్నాడు. నేనైతే మెల్లగా వీడియో అయితే తీసుకుంటున్నా. ఇక ఇక చూడండి, ఇక మా కన్నయ్య సామాను కూడా ఇక్కడే ఉంటుంది. ఇది మా డాడీ మా కన్నయ్య రూమ్ అనమాట. మా కన్నయ్య రూమ్ మ్యాక్స్ మా ఊడు కూడా ఇళ్ళనే ఆడుకుంటాడు. ఇక తినైతే నా మేనత్త, మా డాడీ వాళ్ళ అక్క, వాళ్ళు ఇద్దరే. మా అత్తమ్మను మా డాడీ 2006లో అయితే మా అత్తమ్మ చనిపోయింది. ఇంకా మా అత్తమ్మకైతే 8-9 మంది పిల్లలు అన్నమాట. మా డాడీకి మేము 5 members. ఇక మా డాడీ పక్కనే రూమ్ లో షటర్, ఈ షటర్ ఎందుకు పెట్టించిండో తెలియదు. అది అయితే యూజ్ అయితే ఏం లేదు. ఇంకా నార్మల్గా ఇంట్లో అవసరం లేని యూజ్లెస్ ఐటమ్స్ అయితే ఇంట్లో వేస్తాం. ఆ పక్కనే వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఉంది. మమ్మీ డాడీకి అయితే యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది చిన్న పార్కింగ్ ఏరియా కూడా మా ఓని బండ్లు బోళ్ళు. ఇది చూడండి ఎన్ని సామాన్ ఉంటాయి ఇంట్లో. మొత్తం బొమ్మలు ఇవన్నీ. ఈ రూమ్ లో ఇక అవసరం లేని అంటే ఎక్కువ యూజ్ చేయని అని తోటి వాడేస్తాం. మా ఓన్ సైకిల్ పార్కింగ్ చేసుకునే ఏరియా అది. ఇక నా పని నేను చేస్తాను, వాడి పని వాడే చేస్తాను. ఏదో ఇంట్లాడుతుండు. ఇట్రండి ఇగో ఇదైతే తెలుసు కదా మీకు, చేపలు పట్టేది తోపెల అంటే మా వృత్తి. మా డాడీ చేపలు అయితే పడతాడు. అప్పుడప్పుడు వెళ్తాడు. చేత కాదైనా కూడా మా కోసం తినడానికి అందమైన ఏదైనా తీసుకొస్తానైతే వెళ్తాడు. ఈ తండ్రి ప్రేమ తెలిసింది కదా అందరికి. ఇగో ఈ బుట్టే పట్టుకొని ఈ బుట్టిలో అయితే చేపలు అయితే తీసుకొస్తాడు. ఏది పడితే అది మా కోసం. సో రీసెంట్ గా మొన్న మురకశీలకు కూడా పోయి తీసుకొచ్చిండు కొన్ని చేపలు. ఇంకా ఇంకా ఇక్కడ నుంచి ఇక మా డాడీ రూమ్ అయితే క్లియర్ గా చూపిస్తాను రండి. సో ఇదైతే మా డాడీ ఇక్కడ కూర్చుంటాడని చెప్పాను కదా. ఎప్పుడు ఈ రూమ్ ఎందుకు ఆయనకి ఎందుకు ఇష్టమో తెలియదు. పీస్ఫుల్గా ఉంటుందనా ఈ రూమ్ ఇష్టమో తెలియదు. ఎప్పటికి ఇలానే ఉంటాడు. ఇక్కడ బండికి వాటర్ అంటే ఆయనకి సంబంధించిన థింగ్స్ అన్ని ఇక్కడే పెట్టుకుంటాడు. ఇక ఇది చూడండి గమ్మత్తు. ఇగో ఈ ప్యాకెట్లు అయితే పల్లి ఇంట్లో నుంచి దాంట్లో ఫిల్అప్ చేసుకొని వస్తాడు. ఇక తాపుకిన్ని తింటాడు. ఇక కొంచెం మందు తాగేటప్పుడు లేకుంటే నార్మల్గా తింటాడు. అది అయిపోయినాక మళ్ళీ పోయి నింపుకొచ్చుకుంటాడు. గిన్నె ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇక చూడండి ఎంత మంచిగా వాడతాడు. గదిని కూడా వేస్ట్ చేయకుండా. అయినా మా డాడీ దగ్గర పెన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అన్ని రాసుకుంటాడు అనమాట. ఎవరికైనా యూజ్ అయిన కాగితాలైనా కూడా రాసిస్తాడు. సో ఇంకా ఇక్కడ గ్లాస్ అటు పక్క పొంటి అదైతే కంపల్సరీ. అప్పుడప్పుడు ఇక ఏజ్ పడ్డానికి తప్పదు కదా. ఇక ఇది నాది మా నాన్నమ్మది చిన్నప్పుడు మంచి ఫోటో అండి. కానీ ఖరాబ్ అయిపోయింది ఫ్రేమ్ కట్టించుకుంటే. మా నాన్నమ్మ ఫేస్ సరిగ్గా కనబడట్లేదు. సో ఈ 2 ఫొటోస్ అయితే మా డాడీ రూమ్లో అయితే ఉంటాయి. ఇక పొద్దున్న లేచి వాళ్ళ మమ్మీని చూసుకుంటాడో ఏమో తెలియదు కానీ 2 ఫోటోలు అయితే ఇక్కడైతే పెట్టుకొని ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది వినాయకుడి ఫ్రేమ్. ఎంత బాగుంది కదా. నాకైతే మస్తు నచ్చింది. నా పెళ్ళిలో మా ఆశీష్ గారు మా వాళ్ళ ఫ్రెండ్స్ మా శంకర్ గారు ఇచ్చిర్రు నాకు, మా అల్లుళ్ళు ఇద్దరు. కానీ ఇక మాకు ఇల్లు లేదు కదా, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం కదా. సో అక్కడ ఎందుకని చెప్పేసి ఇక్కడ దాచిపెట్టుకున్నా. మా ఇల్లు అయినాకైతే కంపల్సరీ తీసుకొని మా ఎంట్రన్స్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా బాగుంది అది ఫ్రేమ్, నాకు నచ్చింది. ఇక మా ఓని మా డాడీది స్పెట్స్, మా డాడీది మా కన్నయ్యది. ఇంకా వాళ్ళిద్దరు స్పెట్స్ ఎటైనా బయటకు పోతే అయితే పెట్టుకుంటారు. ఇక మా ఊరికి అయితే ఈ స్పెట్స్ సోకులు కొద్దిగా ఎక్కువ అన్నమాట. హాయ్ చెప్తుండు వాడు స్పెట్స్ పెట్టుకొని. అండ్ ఇంకా ఇంత ఈ డబ్బా అండి. ఈ డబ్బా ఏంటంటే, ఈ డబ్బా స్టోర్ ఏంటంటే ఇక మా డాడీ అయితే రిటైర్డ్ సింగర్ అని ఎంప్లాయ్ అది కదా చెప్పాను కదా. సో అక్కడ వాళ్ళకి లాకర్ లాగా, అంటే ఇప్పుడు లాకర్ కానీ అప్పుడు వాళ్ళకి పెట్టెలు ఇచ్చేదన్నమాట లాకర్ లాగా. మా డాడీ షూస్ అయినా హెల్మెట్ అయినా అది బెల్ట్ అయినా ఇంకా డ్రెస్ ఏది ఉన్నా ఇందులో దాచుకొని తాళం వేసుకొని పెట్టుకునేటోళ్ళు అన్నట్టు. ప్రతి ఎంప్లాయీకి ఒక డబ్బా ఇచ్చేది. సో రిటైర్డ్ అయిపోయినాక మా డాడీ డబ్బా మా డాడీకే ఇచ్చిళ్ళు.
అదైతే ఇక్కడ తీసుకొచ్చి గుర్తుగా అయితే పెట్టుకున్నాడు. ఇప్పుడు అవసరం ఉన్న థింగ్స్ అయితే అలా లోపల దాచుకుంటాడు. ఇది మా డాడ్ రూమ్ కదా. ఎక్కువ మాకు అన్నయ్య ఇళ్ళనే తిరుగుతాడు కాబట్టి మన డ్రెస్ ఇక్కడ పెట్టుకుంటాడు కొన్ని అప్పుడప్పుడు డ్రెస్ చేంజ్ చేయడానికి వాడికి. సో ఇదైతే మా సమ్మక్క తల్లి, సారక్క తల్లి తెలుసు కదా, సమ్మవ్వ తల్లి ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నదైతే మా కులదేవత పెద్దవ్వ తల్లి, పెద్ద దేవుడు. సో ఈ రూమ్లో ఈ దేవుళ్ళు రెండు అయితే ఉంటాయి. ఇంకా పెద్ద దేవుడును సమ్మవ్వ తల్లి. అండ్ ఇంతే అండి, ఇక మా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లుంది మా ఇల్లు అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.